సో వాళ్ళ డాక్టరీని మార్చుకున్నామని చెప్పి న్యూక్లియర్ థ్రెట్ రష్యా మళ్ళా వదిలిందనమాట. సో ఇది అయ్యేసరికి అసలు అందరికీ అర్థం కావట్లేదు, ట్రంప్ బెదిరింపులు అనేవి జస్ట్ బార్కింగ్ ఏనా, అంటే మొరగటమేనా, నిజంగా అది గర్జించి ఏమన్నా ఎఫెక్ట్ చేసావా, లేకపోతే కుక్క మురిగినట్టు మురుగుతున్నాడా అని చెప్పి అందరూ అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా పోయినసారి బైడెన్ ఉన్నప్పుడు బైడెన్ కూడా ఇలాగా ఇస్తాను అంటే న్యూక్లియర్ థ్రెట్ మళ్ళా పెడితే గనక రష్యా ఒక దెబ్బకి కాము కూర్చున్నారు. సో ఈసారి ఇదే అయింది. ట్రంప్ శాంక్షన్స్ అనేవి ఏ దేశము ఏమి పట్టించుకోవట్లేదు ఇప్పుడు. అదే విధంగా ఎందుకంటే రష్యాలో కూడా ఈ ఆల్రెడీ ఎప్పటి నుంచో శాంక్షన్స్ ఉన్నాయి. 2016 లో ఎప్పుడైతే క్రిమియాని అనెక్స్ చేసిందో అప్పుడు కూడా శాంక్షన్స్ పెట్టారు. రష్యాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతా, ఓ పక్క లేబర్ వీళ్ళంతా తగ్గుతా, ఇవన్నా ఉన్నా కానీ రష్యా వాళ్ళు వాళ్ళ బ్యాంక్ వాళ్ళు 23% 22% ఎంతో రేట్ కట్ పెట్టి బానే నడిచింది. అదే విధంగా IMF వాళ్ళేమో 1.5% ఉంటుంది రష్యాలో గ్రోత్ అంటే, క్రెమ్లిన్ వాళ్ళు వీళ్ళు రష్యా వాళ్ళు 2.5% చూపించారు.